అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సాధారణంగా పూజ గదిలో చెంబు లేదా మట్టి పాత్రలో నీటిని ఉంచడం చేస్తుంటాము. ఇలా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా సర్వదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం. మహానైవేద్యం కంటే నీటిని ఉంచి పూజించడం ద్వారా దేవతలు సంతృప్తి చెందడంతో పాటు కోరిన వరాలను ఇస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. రాగి చెంబులో మంచినీటిని ఉంచి మంత్రపఠనం చేశాక ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవు. ప్రతిరోజు పూజ సమయంలో నీటిని ఉంచి తీర్థంగా సేవిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ నీటిని రోజు మార్చి రోజు చెట్లకు పోయడం చేస్తుండాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. అలాగే పూజ చేసేటప్పుడు గంటను మోగించడం కూడా దుష్టశక్తులను, ప్రతికూల శక్తులను పాలత్రోలేందుకని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాగే పూజ సమయంలో ప్రకృతిని, పంచభూతాలను ఆరాధించడం ద్వారా ప్రతికూల శక్తులతో ఇబ్బందులు ఉండవు.